పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 10 రోజుల వైకుంఠ ఏకాదశి దర్శనాలపై సుదీర్ఘంగా చర్చించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మొదటి 3 రోజులు శ్రీవాణి 300 రూపాయల ప్రత్యేక దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొదటి 3 రోజులు టోకెన్ ఉన్న భక్తులకే దర్శనం కల్పించబోతున్నారు. ఇక చివరి వారం రోజులు విఐపి బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తూ టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇక మొదటి 3 రోజులు ఆన్లైన్ ద్వారా మాత్రమే టికెట్ల కేటాయింపు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. మొదటి 3 రోజులకు అన్ని టోకన్లు కేవలం ఆన్లైన్ ఈడిప్ ద్వారానే కేటాయించడం జరుగుతుంది. మొదటి 3 రోజులకు గాను భక్తులు టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా ఈ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్లో పారదర్శకత పాటించేందుకు ఈ విధానం అమలు చేయాలని చెప్పేటువంటి నిర్ణయాన్ని బోర్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నవంబర్ 27 నుండి 1వ తేదీ వరకు భక్తుల టోకన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2వ తేదీన డిప్లో ఎంపికైన వారికి దర్శన సమాచారాన్ని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా స్థానికులు తిరుపతిలో నివసించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5,000 టోకన్లు చొప్పున స్థానికులకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ పద్ధతుల్లో బుక్ చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది.